గౌతమమ్మ చూడండి సార్ మన డబుల్ యాక్షన్ అనుకుంటాను. మోస్ట్లీ ఇట్లయితే నెయ్యి వేసినాం కదా నెయ్యి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇది లాస్ట్ వీడియోలో చూపించాను మీకు అందరికీ. సజ్జలు అనమాట. ఇవి ఏంటని కామెంట్ చేయండి అంటే ఒక్కరు కామెంట్ చేసింది లేదు. సో ఇవి సజ్జలు, దీంతో లడ్డు చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు ట్రై చేద్దాం లడ్డు, ఓకేనా. ఇంతే తీసుకోవాలో మెజర్మెంట్ ఏం లేదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దీనికి సరిపడే స్వీట్ మాత్రం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. తీసుకొని ఇన్ని ట్రై చేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ చేశాను నేను ఇది ప్రీవియస్, నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ చేసేటప్పుడు చేశాను అనమాట. కానీ నాకు అప్పుడు వీడియో ఎట్లా తీయాలి ఏమనేది తెలియదు అనమాట. అందుకనేసి అప్పుడు నార్మల్గా చేసేసాను అంతే. దీన్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే అవి బాగుంటాయి టేస్టీగా. 3-4 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ తినడానికి బాగుంటుంది టేస్టీగా. అంటే అంతా మనం మిక్సీకి వేసుకున్న తర్వాత అందులోకి ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, అప్పుడు పచ్చి స్మెల్ వాసన రాదనమాట. సో అందుకనేసి నీట్గా ఇప్పుడే రోస్ట్ చేసేటప్పుడే నీట్గా చేసుకుంటే బెటర్. వేగిన తర్వాత ఇది ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా, అబ్బా ఎంత గుడ్ స్మెల్ వస్తుందో అసలు. నాకు ఇప్పుడే అనిపిస్తుంది చూడండి, ఏపుతా అంటేనే అనిపిస్తుంది నాకు, అంత మంచి స్మెల్ వస్తుంది. బాగుంటుంది, పిల్లలకు చాలా హెల్దీ. మామూలు ఇది రవ్వ లడ్డు వస్తుంది కదా, ఆ రవ్వ లడ్డు కన్నా ఈ లడ్డు బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా తింటారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అని అనుకోవచ్చు అనమాట. మేమైతే రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటాను. అసలు రవ్వ లడ్డు కన్నా ఇదే ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే కిడ్స్కి హెల్దీ ఉంటుందనేసి. చూడండి ఈ ఫ్రై అయితే ఎంత గుడ్ స్మెల్ వస్తుంది అసలు. ఇలా పిల్లలకి ఇంట్లోనే మనం హెల్దీగా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. నేను బస్ స్నాక్స్ కూడా ఏం పంపిను, ఎందుకంటే బస్ స్నాక్స్లో ఎక్కువ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ బయట ఫుడ్డే ఉంటుంది. సో అందుకనేసి నేను చిప్స్ అవన్నీ ఏమి పంపించలేదు. ఎమర్జెన్సీకి నేను ఎప్పుడో బయటకు పోయినప్పుడు కూడా ఏమైనా తీసిమంటే ఎమర్జెన్సీ తీసిస్తాను అంతే తప్ప నేను ఏది బయట ఫుడ్ మనకి ఏది పెట్టను. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు తెలిసిన బయట ఫుడ్ పెట్టడానికి. మనకి ఇప్పుడే టమ్మీ వచ్చేసింది. అసలు మీరు వీడియోస్లో గమనించింటారు, టమ్మీ ఉంది మనకి, అబ్జర్వ్ చేయండి కావాలంటే. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇవి ఒక్కొక్కటి ఇవి అవుతాయి చూడండి, ఇట్లా చిన్నగా వైట్ కలర్ వచ్చేస్తుంది. ఇవి పగిలిపోయి చూడండి. దీన్ని పేలాలు అంటారు అనుకుంటాను, మోస్ట్లీ ఇట్లా అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము కొన్ని శనగిత్తనాలు ఫ్రై చేసుకున్నాం అంటే టేస్ట్ కోసం. మీరు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, టేస్ట్ బాగుంటుందని నేను ట్రై చేస్తాను. ఇందులో ఇంకా కొంతమంది రాగులుగానే వేసుకుంటారు. ఏంటంటే అదే పిల్లలకి ఎక్కువగా రాగులు వేపులో ముద్ద తినేది, రాగి మాల్ట్ అవన్నీ ఏం తినరు ఇప్పుడు పిల్లలు. అందుకనేసి కొంతమంది అవగానే యాడ్ చేసుకుంటారు. శనగిత్తనాలు వేగిపోయినాయి, ఇవి ఒక ప్లేట్లో వేసుకుంటాను. ఇలానే అంతే, కావాలంటే వేసుకోండి లేదా నేనైతే టేస్ట్ కోసం వేసుకుంటాను. అన్నీ వేసుకోవచ్చు, ఇందులోకి ఏం కావాలన్నా వేసుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్ కానీ వేసుకోవచ్చు, తెలిసిన ఫ్లాక్ సీడ్స్ వేసుకొని కూడా లడ్డు వేసుకోవచ్చు. మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. ఏమంటే అందులోకి స్వీట్ ఉండే దానికోసం కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి తెలిసిన, ఎంత బాగుంటాయి ఈ స్వీట్స్. కొన్ని వేస్తాం. దీన్ని కూడా పక్కన తీసుకొస్తున్నాము. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసేస్తున్నాము. బాగుంటుంది అబ్బా, ట్రై చేయండి మీరు కూడా. కొన్ని యాలక్ గుడ్లు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కోసం. నేనైతే 5 వేసిన, స్మెల్ బాగుండాలా అని. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుని వద్దాం, ఓకేనా. చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా గ్రైండ్ చేసుకుని స్మెల్ యాలక్ గుడ్లు స్మెల్లే వస్తుంది అనమాట. ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు 1 by 1 ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం. చూడండి
కొంచెం అట్లా లైట్గా కొంచెం రఫ్ చేసుకొచ్చినాను అంతే, చాలా మెత్తగా వేయలేదన్నమాట దీన్ని. అంటే తినేటప్పుడు పలుకులు పలుకులు దొరికితే బాగుంటుంది కదా అనేసి అట్లా చేశాను. ఇప్పుడు దాన్ని ఇందులో మిక్స్ చేసేసుకున్నాము. దీన్నంతా ఇప్పుడు మనం ఇట్లా కలుపుకుని ఉన్నాం అనమాట. చూడండి, బెల్లంగానే నేను తురిమేసుకొని అంటే మిక్సీకి వేసుకొని తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఇదంతా దీంట్లోకి వేసుకున్నాము. నేనంతా కొంచెం కొంచెం పగలు కొట్టుకుని తింటాను అనమాట. దాన్ని ఇప్పుడు కంప్లీట్గా ఇందులోకి వేసుకొచ్చాను. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఇట్లా పిసికితే ఇట్లా ముద్ద అట్లా రాలన్నమాట. ఇట్లా ముద్ద రాలంటే దీంట్లో కొన్ని వేసుకొని చేయాలన్నమాట. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇది సూపర్ ఉంది. నేను వేస్తే ఇందులోకి ఉంటుంది జంపర్ మే బంపర్ అట్లుంటుంది. మా నాయన చూడండి సార్ మా నాయన డబుల్ యాక్షన్. ఇందులోకి వేసి కలపాలన్నమాట. చూడండి స్మెల్ అయితే సూపర్ ఉంది. మీరు మా ఇంటికి వచ్చే స్మెల్ చూడండి గైస్, టేస్ట్ బాగుంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మా అమ్మ. మీ అమ్మ ఎవరు? గౌతమమ్మ. చూడండి గైస్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది లడ్డు అట్లా చేసుకుంటూ వస్తుంది అనమాట. ఉడికి ఉంటుంది తినేసేదేనా? అంతే, అన్నీ వేసిన దీంట్లోకి. ఏంటంటే బాదం వేసిన, శనగిత్తనాలు వేసిన, గోడంబి వేసిన. హెల్తీ కదా, ఎంటకి కూడా మంచి పెరుగుతాయి కదా. అది కానీ చెప్పిన నేను. మన చేద్దాం మన చూడండి గైస్ ఇట్లా వస్తుంది అనమాట. ఇవన్నీ ప్లేట్లో పెట్టుకున్నాము. నెయ్యి వేసినాం కదా, నెయ్యి బాగా పడింది. సో అందుకే బాగా వచ్చింది. ఇట్లా తీసుకొని మీకు ఎంత ఫైనల్గా ఇట్లా అనేసేసి ఇట్లా రౌండ్ పెట్టేసేది. ఇలా అంటున్నాం కదా, ఇట్లా ఒక్కొక్కసారి మామూలుగా ఇట్లా అంటే అనమాట. అట్లా వచ్చినప్పుడు మీకు కాళ్ళు అనుకుంటే లైట్గా కొన్ని ఫైనల్ మీకు చూపిస్తాను. ఎంతసేపు నుంచి చేస్తాను, నుంచేసరికి వస్తాను లేదు ఇది కొంచెము. సో ఫైనల్గా మనమైతే తినేద్దాం. దీన్ని చేయడానికి అవ్వదు కాబట్టి. ఎట్లని చెప్పు. లడ్డు చేసిండేది ఈ బ్లాగ్ ఇక్కడికే ఏం చేసేస్తాను అనమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్, బాయ్ బాయ్.